హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. ఈరోజు మనము ఆండాల్ తల్లి చెప్పినటువంటి పాసురంలో 16వ పాసురం మనం తెలుసుకుంటున్నాము. ఈ హరే కృష్ణ పాసురాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ పాసురాలలో మొదటి 5 పాసురాలలో మనకి ఆండాల్ తల్లి ఏం చెప్పారు? ఫస్ట్ వ్రతం చేయడానికి అందరినీ ఆహ్వానించారు. చేద్దాం రండి అనేసి ఆహ్వానం చెప్పారు. రెండవ దాంట్లో ఆ వ్రతం చేయడంలో ఉన్నటువంటి నియమాల గురించి చెప్పారు. మూడవ వ్రతంలో ఆ వ్రతం చేయడం వల్ల ఎలాంటి లాభాలను పొందవచ్చు అన్న విషయాన్ని చెప్పారు. నాలుగవ వ్రతంలో మనకి ప్రకృతి కూడా సహకరిస్తుంది ఈ వ్రతము చేయడం వలన అని చెప్పారు. 5వ వ్రతంలో ఇక ఒక్కొక్క గోపిక ఇంటికి బయలుదేరారు కదా. ఆ 5వ వ్రతంలో ఏం చెప్పారు? మనము ఇప్పుడు చేసుకున్నటువంటి పాపాలు కానీ ఇక చేయబోయే పాపాలన్నింటిని కూడా ఇలాంటి వ్రతాన్ని నోచడం వల్ల మనం పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ విధంగా ఇక 6వ పాసురం నుంచి 10 పాసురాలు అంటే 15 పాసురాలు ఇక చక్కగా ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ ఆ గోపికలను శుతిమెత్తంగా వాళ్ళకి చక్కగా వాళ్ళని పొగడుతున్నట్లుగా అలాగా చెప్పడము. మళ్ళీ పక్షుల గురించి, పుష్పాల గురించి ఆ విధంగా ఒక్కొక్కటిని ఇది చేస్తూ ఇంకా ముఖ్యంగా ఏమి భగవంతుణ్ణి చక్కగా ముకుంద, కేశవ ఒక్కొక్క పాసురంలో గోవింద, వైకుంఠ, పుగిల్వన్నన్, పుండరీకాక్ష అలాగా ఒక్కొక్క దీంట్లో మళ్ళీ త్రివిక్రమ అలాగా చెబుతూ భగవంతుని యొక్క దామోదర, నందగోపకుమార అంటూ ఆ భగవంతుని ఒక్కొక్క పాసురంలో తెలియజేస్తూ ఇప్పుడు గోపికలందరినీ చేర్చుకొని ఇప్పుడు ఏం చేశారు? నేరుగా వాళ్ళందరూ కలిసి నందగోప మహారాజు, నంద మహారాజు ఉన్నారు కదా, ఆ భవనం వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ 16వ పాసురంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి చదివేసి. ఓకే. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 16వ పాసురంలో நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்று தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமிய ரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலைவாய் நேர்ந்தான் தூயமாய் வந்தோம் துயில் எழுப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா நீ, வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா நீ, நேய நிலை கதவம் நீ கேளோரேம் பாவாய், நேய நிலை கதవం నీ కేలొరు ఎంపావాయ్. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவும் தாழ்த்திரவாய் வாயில் காப்பானே, மணிக்கதவும் தாழ்த்திரவாய் ஆய சிறுமிய ரோமுக்கு அரை பறை
மாயன்மணி வண்ணன் நெஞ்சினை வாய்த்தான் தூயமாய் வந்தோம் துழியென பாடுவான் வாயால் முன்னம் மாறே அம்மானே வாயால் முன்னம் மாற்றாதே அம்மானே நேய நிலை கதவும் நீங்கேலோரெம்பாவாய் நேய நிலை கதவும் நீங்கேலோரெம்பாவாய். హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఈ 16వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏమి అర్థాన్ని ఇస్తున్నారు చూద్దాం. ఇందులో చెప్పిందేమి, ఆండాళ్ తల్లి గోపికలందరూ కూడా చక్కగా నందమహారాజు యొక్క భవనం వద్దకు చేరుకున్నారు. ఆ భవనం వద్దకు చేరుకునేసరికి అక్కడ కాపలాదారుడు ఉన్నాడనమాట. ఆ కాపలాదారునితో ఆండాళ్ తల్లి మాట్లాడుతున్నారు. ఏమనేది చూద్దాం. ఓకే, నాయగనాయ్ నిండ్ర అంటే మాకందరికీ కూడా నాయకుడిలాగా ఉన్నటువంటి నందగోపనుడయ అంటే నందమహారాజు. ఆ నందమహారాజు యొక్క భవనాన్ని కోయిల్ కాపానే, కోయిల్ అంటే భవనము, దానిని కాపాడువాడా అంటే మాకందరికి నాయకుడిలాగా ఉన్నటువంటి ఆ నందమహారాజు యొక్క భవనాన్ని కాపాడేవాడా అని అర్థం. అంటే మనం చూడండి, సాధారణంగా మనం మందిరానికి వెళ్తాము. అలా మందిరానికి వెళ్ళినప్పుడు వెంటనే నేరుగా వెళ్ళిపోము దేవుని దగ్గరికి, గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోము. మనము వెళ్ళగానే మొదట మనకి ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుంటాం. తర్వాత వైష్ణవ మందిరాలు అలాగైతే గరుడాల్వారు ఉంటారు, ఆయనను దర్శనం చేసుకుంటాం. తర్వాత మనము లోపలికి వెళ్ళంగానే ఆ మందిరానికి ఇరువైపులా జయ విజయులాగా కాపలాదారులు ఉంటారు. ఒక్కొక్క మందిరాల్లో ఒక్కొక్క కాపలాదారులుగా విగ్రహాలు ఉంటాయి, వాళ్లను చూస్తాం. తర్వాత మనము భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాం. ఆ విధంగా ఇక్కడ ఎవరు ఆ భవనంలో ఉన్నది? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తు బలరాముడు, యశోదమ్మ, నందమహారాజు, ఇంతమంది ఉన్నారు. అది ఒక అది భవనం అంటే అది ఒక కోయిల్ అంటే మందిరం లాగా. కాబట్టి అలాంటి మందిరాన్ని కాపాడుతున్నటువంటి అదే కాపలాదారుడా అని ఇక్కడ అమ్మ చెప్తున్నారు. కొడి తోండ్రు తోరణ, కొడి అంటే ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క పతాకాన్ని పెట్టి ఉంటారు. ఎందుకు అంటే భగవంతుని యొక్క వాహనం ఏంటి? గరుడడు. కాబట్టి గరుడుని యొక్క చిహ్నంతో ఆ భవనం పైన పతాకము రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ విధంగా కొడి తోండ్రం ఆ ధ్వజం మీద ఎలుగుతూ ఉంది ఆ యొక్క గరుడ అదే మనం మందిరంలో గరుడ స్తంభం అంటాము, ఇక్కడ వచ్చి భవనంలో పతాకం ఎగురుతూ ఉంది. ఓకే, ఇక తోరణ వాయిల్ కాపాన్ అంటే తోరణ, ఆ మందిరం అంటున్నారు కదా, ఆ మందిరం యొక్క ద్వారబంధం అంటే మనం ఎంట్రన్స్ అంటాం. మన ఇంటికి కూడా ఒక ద్వారబంధం ఉంటుంది. బంధం అనేది ఏమి? మన ఇంటి లోపలికి బయటకు మధ్య అది మనల్ని కనెక్ట్ చేస్తుంది, అదే ద్వారబంధం అంటారు. ఆ ద్వారం ఎలాగా ఉంది అంటే అది మణికదవం. మణికదవం అంటే మణులతో పొదగబడి ఉందట ఆ ద్వారం. ఆ ద్వారాన్ని దయచేసి తాళాన్ని తెరువుము అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఆయర్ సిరుమీయ రోముక్కు. ఆయర్ సిరుమీయ అంటే మేమందరం కూడా గోప బాలికలము. ఆండాళ్ తల్లితో పాటు అందరూ ఉన్నారు కదా, మేమంతా అన్యం పుణ్యం మెరుగని గోప బాలికలము. మేము ఎంత భగవంతుని చూడాలి అని ఇక్కడికి అందరము వచ్చాము. రోముక్కు
అరై పరై. అరై పరై అనేది ఒక ధ్వని చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్, అంటే వాద్యం అంటాం కదా, ఒక ఇన్స్ట్రుమెంట్ అది. ఆ అరపరై పర అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ దానిని మాకు మాయన్ అంటే ఈ మాయలు చేసేటువంటి భగవంతుడు, ఏమి సృష్టినంతా కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఆయన అంత బలశాలిగా ఉన్నాడు కదా. అలాంటి మాయన్ మణివన్నన్ అంటే ఆ ఇంద్రనీల రంగుని కలిగినటువంటి ఆ భగవంతుడు మాకు నిన్నలే వాయి నేర్దాన్ అంటే నిన్న రోజే మాకు చెప్పాడు. నిన్నటి రోజే మాకేం చెప్పాడు, మీరందరూ రండి మా భవనానికి, వచ్చారంటే మీకు ఈ వాయిద్యాన్ని నేను ఇస్తాను. శబ్దం వచ్చేది అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్, అదొక టైప్ ఆఫ్ అలాంటి వాద్యాన్ని మీకు అందరికి ఇస్తాను అని ఆ భగవంతుడు, ఆ మాయ చేసేవాడు, ఆ మణివన్ననే మాకు నిన్ననే తెలియజేశాడు. అందుకే మేమందరం కూడా ఎలాంటి మనసుతో వచ్చాం తెలుసా, తూయమాయోం వందోం అంటే శుద్ధమైన మనస్సుతో, స్వచ్ఛమైన మనస్సుతో, ఎలాంటి దాపరికాలు లేకుండా, మాలో ఎలాంటి కల్మషాలు లేవు, అంతటి స్వచ్ఛందంగా మేము ఇక్కడ భగవంతుని కోసం పాడుదాం, కీర్తిద్దాం అని మేము ఈ భవనానికి వచ్చాము. వాయాల్ మున్నం మాట్రాదే అమ్మాని. ఇక్కడ ఆ కాపలాదారుని అమ్మా అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే మనం ఎవరినైనా కొద్దిగా మచ్చిక చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలంటే తల్లి, బుజ్జి, అమ్మా అని అంటాము. ఆ విధంగా ఈ కాపలాదారుని ఎలాగైనా మచ్చిక చేసుకొని ఆ భవనం లోపలికి వెళ్ళిపోవాలి. అందుకని మేము చక్కగా భగవంతుణ్ణి కీర్తించడానికి వచ్చాము. నువ్వు నేయ నిలై కదవం అంటే ఆ తలుపుని తీయి, నువ్వు ఇంకా ఏమి చెప్పకూడదు, మున్నం మాట్లాడే, ఇంకా నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, మారు మాట్లాడకుండా అని చెప్తాం కదా, అలాగా మేము ఇంత స్వచ్ఛంగా ఇక్కడికి వచ్చాము, ఇంకేం చెప్పకూడదు, మేము పంపించాము, మీరెవరు అని ఏం చెప్పకూడదు, చక్కగా ఆ ద్వారాన్ని తీయి అమ్మా. అమ్మా అనేది అక్కడ సంబోధన ఒక ప్రేమమయంగా చెప్తున్నారు. అయ్యా, అమ్మా అంటాం కదా, ఆ విధంగా ఆ ద్వారాన్ని తీయి, మేమంతా కూడా వ్రతం చేస్తున్నాము, నీకేలోర్ ఎంపావాయ్ అని అక్కడ ఆండాల్ తల్లి చెప్తున్నారు. ఇంకా మనం భావము ఇదిగా పూర్తిగా చూసుకున్నప్పుడు ఏమి, ఆ గోపికలందరూ ఆండాల్ తల్లితో చేరి ఆ నంద భవనం వద్దకు, నంద మహారాజ్ భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ చేరుకోగానే ఎవ్వరు కూడా మందిరానికి వెళ్ళిపోలేరు తొందరగా, కాబట్టి అక్కడ ఆ కాపలా కాసేటువంటి ఆ వ్యక్తి ఉన్నారు. అతన్ని చూసి అంటున్నారు, మాకందరికీ నాయకుడైన ఈ నందగోప మహారాజు యొక్క భవనాన్ని రక్షించే ఓ కాపలాదారుడా, ఆ మణి అంటే మనులతో నిర్మించబడినటువంటి ఆ ద్వారాన్ని తీయి. ఇక్కడ గరుడ ఇది ఉన్నది, అంటే ధ్వజము ఎగురుతూ రెపరెపలాడుతూ ఉన్నది, దాన్ని కూడా మేము చూస్తున్నాము. నువ్వు దయచేసి ఆ అందమైన ద్వారాన్ని, గడియని తీయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, మేమందరం కూడా అన్యం పుణ్యం ఎరుగని గోపబాలికలం, మేమందరం ఎంత దూరం నుంచో వచ్చాము. మాకు నిన్నటి రోజునే భగవంతుడు చెప్పారు, ఏమని చెప్పారు, మీరందరూ నా భవనానికి రండి, మీకు నేను ఒక వాద్యాన్ని ఇస్తాను, మీరు కూడా దాన్ని వాయించవచ్చు అనేసి ఆ విధంగా చెప్పారనమాట. కాబట్టే మేము ఇక్కడికి వచ్చాము. ఆ మాయ మణివన్నన్ ఆయన మాకు అప్పుడే చెప్పారు, మేమంతా స్వచ్ఛమైన మనసుతో వచ్చాము, మా మనసులో ఎలాంటి కపటం అలాంటివి ఏమీ లేవు, నువ్వు దయచేసి ఇంకేం మాట్లాడొద్దు, మమ్మల్ని పంపించము అనేసి కానీ, లేకపోతే మీరు ఇక్కడే ఉండాలి అని మరు మాట్లాడకుండా ఆ ద్వారాన్ని తీయి, మేము లోపలికి వెళ్తాము అని ఆ కాపలాదారుణ్ణి అడుగుతున్నారనమాట. ఇది ఈ 16వ పాసురం యొక్క అర్థము. ఓకే, ఇక నెక్స్ట్ 17వ పాసురము చూద్దాం.
ఈ 17వ పాసురంలో ఇంకా లోపలికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళాక ఇక్కడ ఏమి అక్కడ నంద మహారాజు, యశోదమ్మ, కృష్ణ బలరాములు వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారనమాట. ఆ భవనంలో ఒక్కొక్క గదిలో చక్కగా పడుకొని ఉన్నారు. వారిని ఇక వెళ్ళి వాళ్ళ దర్శనం భాగ్యం కలగాలి అని ఈ 17వ పాసురంలో ఆండాళ్ తల్లి వేడుకుంటూ ఉన్నారనమాట. ఏమి అనేది చూద్దాం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமானே நந்தகோபலாயெழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாயறிவுராய் அம்பரம் ஊடறுத்த ஓங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காத எழுந்திராய் செம்பொரு களலடி செல்வா பலதேவா செம்பொரு களலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலொரெம்பாவாய் உம்பியும் நீயும் உறங்கేలొరెంపావాయ్. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. அம்பரமே தண்ணீரே சோரே அரண் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல விளக்கே கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குல விளக்கே எம்பெருமாட்டி யசோதயறிவுராய் அம்பரமூடரத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற் கழலடி செல்வா பல தேவா செம்பொற் கழலடி செல்வா பல தேவா உம்பியும் நீயும் உறங்கேலொரெம்பாவாய் உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. ఆండాళ్ థ్యాంక్ యూ తిరువడికి మాతాజీ. చరణం. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ నంద మహారాజు, యశోదమ్మ, కృష్ణ భగవానుడు, బలరాముడు అందరూ నిద్రపోతున్నారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరిని మేల్కొల్పుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ నంద మహారాజుని. అంబరమే తన్నీరే. అంబరమే, అంబరమే అంటే మనకి ఇక్కడ వస్త్రము చెప్తున్నారు. సాధారణంగా అంబరం అంటే ఆకాశం అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ అదే వస్తుంది. ఇక్కడ ఈ మీనింగ్ మనం తీసుకోవాల్సింది అంబరమే అంటే వస్త్రాలు. అదేవిధంగా తన్నీరే, తన్నీరే అంటే నీళ్లు. అదేవిధంగా సోరే, సోరే అంటే అన్నము, భోజనం అంటాం, అన్నము. అరం సెయ్యం అంటే దానాలు చేసేవాడా అంటే ఇక్కడ నందమహారాజుకు చెప్తున్నారు. ఆయన ఈ విధంగా అందరూ ఎవ్వరు పస్తులు ఉండకూడదు అనేసి ఆ వ్రజవాసంలో అందరికీ కూడా అన్ని దాన ధర్మాలన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట నందమహారాజు. ఎంపెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్. ఎంపెరుమాన్, ఓ నందమహారాజా, మేల్కో, ఎలుందరాయ్ అంటే లేవండి అని నందమహారాజుని మేల్కొల్పారనమాట. ఇక నెక్స్ట్ యశోదమ్మని మేల్కొల్పుతున్నారు. కొంబనార్కెల్లాం కొళుందే కులవిలక్కే. కొంబనార్కెల్లా అంటే ఒక నాయకురాలన్నమాట. అంటే ఏమంటే అందరికి స్త్రీలు అందరు అక్కడ వ్రజవాసులందరూ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆమె నాయకురాలు.
ఎలాగా అంటే వాళ్ళందరూ కూడా ఒక చిగురు, ఒక చెట్టు యొక్క కొమ్మలు చిగురు ఎంత సున్నితంగా, ఎంత మృదువుగా ఉంటుంది. అలాంటి స్త్రీలందరికీ కూడా ఆమె కూడా అలాగా మృదువుగా ఉంటారు. అలాంటి స్త్రీలందరికీ ఆమె ఒక ధైర్యవంతురాలుగా, ఒక నాయకురాలుగా ఉన్నటువంటి అమ్మ అని చెప్తున్నారు కొళుందే. కులవిలక్కే అంటే ఆ వంశానికి అంతటికి కూడా ఆమె ఒక జ్యోతి లాంటిది, ఒక దీపం లాంటిది. అంటే ఆమెను చూసి అందరూ కూడా నేర్చుకునే విధంగా వాళ్ళందరికీ ఒక మంచి మనస్తత్వం కలిగి ఉండి పాలన చేస్తున్న ఓ యువరాణి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఎం పెరుమాటి యశోదాయ్ అరివురాయ్ అని చెప్తున్నారు. అంటే పూర్తిగా యశోదమ్మని పొగడుతూ ఎం పెరుమాటి అంటే అందరికీ కూడా అంత గొప్పతనంగా ఉన్నటువంటి యశోదాయ్ అరివురాయ్ అంటే నువ్వు కూడా మేల్కోమ్మా అని చెప్తున్నారు. ఇక అంబరం అంబరం ఊడరొత్తు అంటే అంబరం, ఇక్కడ చూడండి, అక్కడ అంబరమేమో వస్త్రము, ఇక్కడ అంబరమేమో ఎవరు, ఆకాశము. అంటే ఆకాశాన్ని తలదన్నే విధంగా కొలత వేశారు. ఎవరు, త్రివిక్రముడు కదా, వామనుడు. ఆ వామనుడు ఉంబర్ కోమానే ఉరంగాదే ఎలుందిరాయ్, కృష్ణ భగవానికి ఇక్కడ చెప్తున్నారు. అలాగా నువ్వు ఆ అవతారం ఎత్తి బలిచక్రవర్తికి ఆయనకు మోక్షాన్ని ఇచ్చావు కదా, అలాంటి నువ్వు నిద్రపోతున్నావా, లే మేల్కో కృష్ణ అని ఇక్కడ వామన అవతారాన్ని గుర్తు తెస్తున్నారు. ఈ వామన అవతారము ప్రతి దాంట్లో చెప్తున్నారు చూడండి ఆండాళ్ళ తల్లి. ఎందుకు అంటే ఈ వామన అవతారం అనేది చాలా ప్రత్యేకమైన అవతారం. అంటే వైకుంఠంలో మహావిష్ణువు అంత ఆజానుబాహుడిగా ఆ క్షీరోదక సాయి విష్ణుగా ఆయన పవలించి ఉండి ఆయన వర్ణనంలో మనము అసలు తెలుసుకోలేము. అంతటి ఆజానుబాహుడిగా ఉండి అలాగ ఉన్న ఆయన ఈ బలిచక్రవర్తి అంటే ఈ దేవ దానవులకు యుద్ధము అంటే అధర్మంగా ప్రవర్తిస్తుండడం వల్ల వారికి వెళ్ళి బుద్ధి చెప్పాలి అనేసి ఆయన ఇలా మరుగుజ్జు ఆకారంలో చిన్న పొట్టిగా ఆ విధంగా రూపాన్ని పొంది వైకుంఠం వీడి ఆయన అదే ఇక్కడ రావడం జరిగింది కదా. అనసూయన వామనుడు గుర్తురావట్ల ఆ గర్భంలో వచ్చి ఇక్కడ అవతార రూపము తాల్చారు. అత్రిముని అనసూయ అనుకుంటున్నా, కాదు, వామనుడు కశ్యపుడు దితి వారి యొక్క గర్భంలో రావడం అదే జరిగింది. అంటే ఆ వైకుంఠాన్ని వీడి ఇక్కడికి వచ్చారు అలాగా ఆ రూపంలో. అంటే ఇక లక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటారు కదా, అలాంటి లక్ష్మీదేవిని కూడా విడిచిపెట్టి వచ్చేసారు బలిచక్రవర్తితో 3 అడుగులు అడిగి ఆయన ధర్మాన్ని చాటాలి అని. అప్పుడు లక్ష్మీదేవి కూడా వెనుకంబడి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిందట. వచ్చేసరికి ఇక్కడ ఈ వామనుడు చక్కగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర ఆ 3 అడుగులు అడిగి ఇక అపాదాన్ని మోపడానికి ఉన్నారు. ఇంతలో శుక్రాచార్యులు పరిగెట్టుకుంటూ వచ్చి బలిచక్రవర్తికి చెప్తున్నారు, నీవు ఆ కమండలం నుంచి ఆ జలాన్ని వదలకు, అంటే నేను నీకు 3 అడుగులు ఇస్తున్నాను అని ఆ నీటిని తర్పణం విడుస్తారు. ఆ జలాన్ని నువ్వు వదలకు, ఆయన వచ్చిన అతను సర్వసాధారణమైన వ్యక్తి కాదు అని పాపం శుక్రాచార్యులు చెప్తూనే ఉన్నారు బలిచక్రవర్తికి. కానీ మాట మీద నిలబడి బలిచక్రవర్తి ఆ జలాన్ని వదలడానికి సిద్ధంగా ఉంటే ఇక ఏదో ఒక ప్లాన్ చేయాలని శుక్రాచార్యులు సూక్ష్మ రూపంలో, ఆయనకు విద్యలు తెలుసు కదా, సూక్ష్మ రూపంలో ఆ జలం ఆ కమండలం లోపలికి వెళ్ళి నీళ్లు ధారగా వదిలేటువంటి ఆ రంధ్రములో నిలబడ్డాడు అనమాట శుక్రాచార్యులు సూక్ష్మ రూపంలో. ఇక ఇది వామనుడైనటువంటి భగవంతునికి అర్థమయ్యి ఒక పుల్లతో అక్కడ ఆ రంధ్రాన్ని పొడవగానే ఇక కన్ను లొట్టబోయి శుక్రాచార్యులు బయటకు వచ్చి పడిపోయారట. అంటే ఆ నీటిలో అలాగా అడ్డుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నీళ్లు జారువారదు. అప్పుడేమవుతుంది, ఆ రంధ్రంలో నుంచి నీళ్లు ధారగా వదిలేటువంటి ఆ రంధ్రములో నిలబడ్డాడు అనమాట శుక్రాచార్యులు సూక్ష్మ రూపంలో. ఇక ఇది వామనుడైనటువంటి భగవంతునికి అర్థమయ్యి ఒక పుల్లతో అక్కడ రంధ్రాన్ని పొడవగానే ఇక కన్ను లొట్టబోయి శుక్రాచార్యులు బయటకు వచ్చి పడిపోయారట. అంటే ఆ నీటిలో అలాగా అడ్డుగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నీళ్లు
అది ఆ వ్రతము ఇదైపోతుంది, చెయ్యరు కదా. అందుకోసమని శుక్రాచార్యులు ఆ విధంగా చేస్తే ఇక కన్నుకి గాయమయ్యి ఆయన బయటపడిపోతారు. అంటే అలాగా వామనుని ఎక్కువగా చెప్పడం ఎందుకంటే ఆయనది ప్రత్యేకమైన అవతారం కాబట్టే ఆండాళ్ తల్లి మాటి మాటికి ఇప్పటికి మనకి 4 సార్లు వచ్చేసింది. ఆ, ఓంగి ఉలగలందా, ఓంగి ఉలగలందా అనేసి 4 సార్లు మనకి రావడము జరిగింది. కాబట్టి ఇక్కడ అలాగా కృష్ణ భగవాన్ తలుచుకుంటూ మేల్కో అని ఆండాళ్ తల్లి చెప్తున్నారు. ఇక కృష్ణ భగవానుడు మేల్కోలేదు, యశోదమ్మ లేదు, ఆ, నందమహారాజు మేల్కోలేదు. ఇంకెవరు అక్కడ? బలరాముడు ఉన్నాడు. ఆ బలరాముడు ఎలాగున్నాడు? సెంపొరు కళల్ అడి చెల్వా బలదేవా. సెంపొరు కళల్ అంటే ఎర్రగా బంగారం. అంటే మనము ఇప్పుడు పసుపు పచ్చని బంగారమే 24 క్యారెట్ అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ కాలంలో ఎరుపు రంగుగా, అంటే ఒక ఆ, మేని కలర్, అది అంతటి స్వచ్ఛమైనది ఆ బంగారం. అలాంటి బంగారంతో, స్వచ్ఛమైన ఆ బంగారంతో కాళ్లకు కడియం వేసుకున్నారట బలదేవుడు, బలరాముడు. కాబట్టి అలాగా అవి ఆ కాళ్ళల్లో ఆయన పడుకున్నప్పుడు ఆ కాళ్ళల్లో ఆ కడియము దగదగదగని మెరుస్తూ స్వచ్ఛంగా కనిపిస్తుందట. అలాగా వేసుకున్నటువంటి ఓ బలరామ, ఉంబియుం నీయుం. ఉంబియుం అంటే మీ సోదరుడు, మీ తమ్ముడు. నీవు, నీవు కూడా నిద్ర నుంచి మేల్కోండి అని ఎంత అర్థం వచ్చే విధంగా ఇందులో ఆండాళ్ తల్లి మనకి చెప్పున్నారు. ఇంకా పూర్తిగా అది తీసుకున్నప్పుడు ఆ కాపలాదాన్ని ఎలాగో వేడుకొని అక్కడికి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించగా నంద మహారాజు, యశోదమ్మ, శ్రీకృష్ణుడు, బలరాముడు అందరూ అక్కడ నిద్రపోతున్నారు. వాళ్ళల్లో ఫస్ట్ నంద మహారాజుతో, నీవు చక్కగా ఎంతో దాన ధర్మాలు చేసేటువంటి గొప్ప ధర్మాత్ముడివి లే అని అంటున్నారు. అంటే ఈ దానం ధర్మం అనేది ఏమిటి? మనకి భాగవతంలో కూడా చెప్పబడింది. ఎంతో మంది భాగవతోత్తములు, పరీక్షిత్ మహారాజు, అంబరీష్ మహారాజు, రంతిదేవుడు, తర్వాత ఇంకా చాలా మంది, ఋషభదేవుడు, ఇలాగ వీళ్ళందరూ కూడా, పరీక్షిత్ మహారాజు కూడా, ఆయన కూడా వంశ పారంపర్యంగా అదే ధర్మరాజు, పాండవులు వాళ్ళ వంశంలో అందరూ అలాగ ఉన్నారు. కాబట్టి పరీక్షిత్ మహారాజు కూడా ఆ గుణాలు అలాగే అబ్బాయి. అలాగ వాళ్ళందరూ ఈ దాన ధర్మాలు చేసే విషయంలో చాలా భాగవతోత్తములుగా పేరు పొందారు. అలాంటి ఓ నంద మహారాజా మేలుకో అంటున్నారు. యశోదమ్మను చూసి, నువ్వు నాయకురాలివిగా ఉన్నావు, మీ వంశానికి దీపము లాంటి దానివి, జ్యోతి లాంటి దానివి, నువ్వు మేలుకో అమ్మా అని యశోదమ్మకు చెప్పారు. కృష్ణ భగవానునికి నువ్వు ఆ విధంగా ఆకాశాన్నే కొలిచి నువ్వు చక్కగా అదే బలి చక్రవర్తికి మోక్షాన్ని ఇచ్చావు, నువ్వు మేలుకో అన్నారు. ఇక బలరామునికి చెప్తున్నారు, అంతటి స్వచ్ఛమైన బంగారం కడియం వేసుకున్నావు బలరామ, నీవు మీ సోదరుడు ఇద్దరూ మేల్కోండి, మేము ఈ వ్రతం చేయడానికి వచ్చాము అంటూ ఆండాళ్ తల్లి చెప్తున్నారనమాట. ఓకే, ఇది 16వ పాసురం. ఓకే మాతాజీ, ఒకరు అదే అముదా మాతాజీ చదవండి, పార్వతీ మాతాజీ మీరు ఒక కీర్తన చేయండి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎదంగ్ మాతాజీ పాడిన 17 లాస్ట్ మాతాజీ. ఓకే మాతాజీ. అంబరమే తన్నీరే ചോരേ അരം ചെയ്യും എമ്പെരുമാനന്ദ ഗോപാല എഴുന്തിരായി കൊമ്പനാർക്കെല്ലാം കൊഴുന്തേ കുളിർവിളക്കേ കൊമ്പനാർക്കെല്ലാം കൊഴുന്തേ കുളവിളക്കേ எம்பெருமாட்டி யசோதய அறிவுராய் அம்பரம் பூடுருத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்போர் கழலடி செல்வா பலதேவா செம்பொற் கழலடி
செல்வா பலதேவ உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். ஹரே கிருஷ்ணா மாதாஜி. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెల్ల పడిచిండు మాతాజీ. హరే పార్వతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఆండాళ్ తిరువళిగళి శరణం. మంగళహారతి నీకే మారంగని గోదమ్మ, ముద్దుల మూటల తల్లి మా చల్లని గోదమ్మ, చక్కని పలుకుల చిలకమ్మ మా చందనాల బొమ్మ, అలకల కులకల సిరివే మా ఇల వేలుపువమ్మ, మంగళహారతి నీకే మా రంగని గోదమ్మ, ముద్దుల మూటల తల్లి మా చల్లని గోదమ్మ, చక్కని పలుకుల చిలకమ్మ మా చందనాల బొమ్మ, అలకల కులకల సిరివే మా ఇల వేలుపువమ్మ, శుభమంగళహారతి తల్లి జగమేలిన జాబిల్లి, మా పాలిట అమృతవల్లి తిరివెలసెను మళ్ళీ, శుభమంగళహారతి తల్లి జగమెరిగిన జాబిల్లి, మా పాలిట అమృతవల్లి తిరివెలసెను మళ్ళీ, తులసి వనములో పుట్టిన పసిబాలవు నీవమ్మ, పూలమాలలు ధరించిన చక్కనైన గుమ్మ, తులసి వనములో పుట్టిన పసిబాలవు నీవమ్మ, పూలమాలలు ధరించిన చక్కనైన గుమ్మ, పరిమళాలను పంచిన మల్లె పువ్వు కొమ్మ, ఆరంగడినే మెప్పించిన సుగుణాల శీలవమ్మ, ఆరంగడినే మెప్పించిన సుగుణాల శీలవమ్మ, శుభమంగళహారతి తల్లి జగమేలిన జాబిల్లి, మా పాలిట అమృతవల్లి తిరివెలసెను మళ్ళీ, మంగళహారతి నీకే మా రంగని గోదమ్మ, ముద్దుల మూటల తల్లి మా చల్లని గోదమ్మ, పాసురాలను పంచిన పుణ్యరాశివమ్మ, శ్రీవ్రతమును చేసిన కుందనాల బొమ్మ, పాసురాలను పంచిన పుణ్యరాశివమ్మ, శ్రీవ్రతమును చేసిన కుందనాల బొమ్మ, మార్గళీ దీక్షను బూనిన మహాలక్ష్మివమ్మ, శ్రీహరి సేవలు తరించిన పారిజాతవమ్మ, మార్గళీ దీక్షను బూనిన మహాలక్ష్మివమ్మ, శ్రీహరి సేవలు తరించిన పారిజాతవమ్మ, శుభమంగళహారతి తల్లి జగమేలిన జాబిల్లి, మా పాలిట అమృతవల్లి తిరివెలసెను మళ్ళీ, మంగళహారతి నీకే మా రంగని గోదమ్మ, ముద్దుల మూటల తల్లి మా చల్లని గోదమ్మ, చక్కని పలుకుల చిలకమ్మ మా చందనాల బొమ్మ, అలకల కులకుల సిరివే మా ఇల వేలుపువమ్మ, మంగళహారతి నీకే మా రంగని గోదమ్మ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. అందరు హరి బోల్ చెప్పండి మాతాజీ. చక్కగా చదివారు మాతాజీ. హరి బోల్. హరి బోల్. హరి బోల్ మాతాజీ. సూపర్ మాతాజీ. హరి బోల్ బోల్. మాతాజీ. హరి చాలా బోల్. బాగుంది మా పాట మీనింగ్. పాట మీనింగ్ బాగుంది. ఆ హరి పాట బోల్. బాగుంది. చాలా బాగుంది. మాతాజీ చాలా ఈ రోజే బాగుంది. ఈ రోజే నేర్చుకున్నారా మాతాజీ? అవును మాతాజీ, రాత్రి ఊరి నుంచి వచ్చాము.
ఓ అదృష్టం, నేను చక్కగా బాగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ, మనం టైం కూడా అయింది.